హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే ఈజీ రెసిపీ అండి. స్కూల్ పిల్లల లంచ్ బాక్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే వెజ్ బిర్యానీ రెడీ చేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ని పెట్టుకుందాము. దానిలో ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేద్దామండి. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు చూపిస్తున్న మసాలా దినుసుల్ని మనం 1 by 1 యాడ్ చేసుకుందామండి. కొద్దిగా అనాస పువ్వు అండ్ మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, కొద్దిగా రాతి పువ్వు, కొద్దిగా షాజీరా అండి, ఒక 2 బిర్యానీ ఆకులు అండ్ దాల్చిన చెక్క. ఇవన్నీ కూడా మనం 1 by 1 యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసి ఫ్రై చేద్దాము. దాల్చిన చెక్కని యాడ్ చేద్దామండి. ఇప్పుడు అనాస పువ్వు యాడ్ చేద్దాము అండ్ మరాఠీ మొగ్గ అండ్ జాపత్రి, 2 ఇలాచి, ఒక 5 లవంగాలు అండ్ చిన్న రాతి పువ్వు, కొద్దిగా షాజీరాని కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేద్దామండి. ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేద్దాము. కొన్ని పొటాటో యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇది కొద్దిగా ఫ్రై అవుతే బాగుంటుందండి. ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి మనం ఈజీగా చేసుకునే రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అవన్నీ బాగా కుక్ అవుతున్నాయి కదండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు తగినంత రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసు వాటర్ చొప్పున మనం యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ గ్లాసున్నర రైస్ని తీసుకున్నాను. దానికి నేను 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి.
రైస్ని ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. ఇది బాగా మరగనివ్వాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి. ఈ విధంగా మరుగుతుంది కదండి, పొంగొస్తుంది. ఈ విధంగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అవి చెక్ చేసుకుందామండి. ఈ టైంలో ఈ రెసిపీ చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దామండి. ఒకసారి యాడ్ చేసి బాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందామండి. మనం చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా ఎక్కడ అతుక్కోకుండా చక్కగా బాగుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకునే, పిల్లలు చాలా ఇష్టంగా తినే వెజ్ బిర్యానీ మనం స్కూల్ పిల్లలకు లంచ్ బాక్స్ కింద మనం పెట్టి ఇవ్వచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి వెజ్ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్.